హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం జనరల్ సైన్స్లో టాప్ 500 బిట్స్ అనేది ఈ ఒక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు చెప్తాను. 2-3 డేస్ కష్టపడి అతి ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి అన్నీ సేకరించి అదేవిధంగా వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వీటికి యాడ్ చేసి 500 బిట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన వీడియో చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు రాబోయే మీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి జనరల్ సైన్స్లో 25 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో బయాలజీకి సంబంధించి ఈ టాప్ 500 బిట్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. ఈ దసరా సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ పైన ఇదివరకు ఎప్పుడు పెట్టని విధంగా భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే 4.4 స్టార్ రేటింగ్తో అవుట్ ఆఫ్ 5కి 4.4 స్టార్ రేటింగ్తో మన యాప్ ఉంటుందండి. మన యాప్ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో ఉంటాయి. తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్క కోర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్స్ అనేది ఈ 5 డేస్ ఉంటాయండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే ఇందులో నేను ప్రశ్నలు సమాధానాలు చదువుకుంటూ వెళ్తాను. ఈ 500 బిట్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలోనే ర్యాపిడ్ రివిజన్ ద్వారా కంప్లీట్ చేస్తాను. ఇందులో మొదటి ప్రశ్న, మానవుని శరీరంలో ఉన్న ఎముకలెన్ని? 206. మానవుని కపాలంలో ఉన్న ఎముకలెన్ని? 8. మానవుని చెవులలో ఉన్న ఎముకలెన్ని? ఒక్కొక్క చెవిలో 3 చొప్పున టోటల్గా 6 ఉంటాయి చెవులలో. మానవుని పుర్రెలో ఉన్న ఎముకలెన్ని? 22. మానవుని ముఖంలో ఉన్న ఎముకలెన్ని? 14. మానవుని వెన్నుముక్కలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? చిన్నతనంలో 33 ఉంటాయి. అవి కలిసిపోయి పెద్దవారిలో 26 వెన్నపూసలుగానే ఉంటాయి. మానవుని పక్క ఎముకలెన్ని? పక్క ఎముకలు 24. మానవుని మస్తిష్కంలోని అతిపెద్ద భాగం ఏంటి? సెరిబ్రమ్. దంతాలు ఎముకలు సక్రమంగా పెరగకపోవడానికి గల కారణం ఏంటి? ఫాస్ఫరస్ లోపం వల్ల పెరగవు. నెక్స్ట్, శరీరంలోని కదలని ఎముకలన్నిటిలో పొడవైన ఎముక ఏది? ఫెమ్టర్, ఊర్ధ్వాస్తి. కీళ్లలో స్రవించే ద్రవం పేరేమిటి? సైనోవియల్ ద్రవం. మానవుని శరీరంలో కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? పుర్రెలో ఉంటాయి. ఎముకల్లో ఉండే సన్నని నాళాల పేరేంటి? హోవర్షియన్ కెనాల్స్. మోచేయి మోకాల్లో ఉండే కీళ్ళ పేరేంటి? మడతబందు కీలు. భుజంలో తుంటిలో ఉండే కీళ్ళ పేరేంటి? బంతి గిన్నె కీలు. మణికట్టులో ఉండే కీలు పేరేంటి? జారుడు కీలు. మెడలో ఉండే కీలు పేరేంటి? బొంగరపు కీలు. మానవుల్లో చలనానికి తోడ్పడేవి ఏంటి? కండరాలు. నియంత్రిత కండరాలు ఏవి? చారల కండరాలు. చనిపోయిన తర్వాత కండరాల్లో కలిగే కఠినత్వాన్ని ఏమంటారు? రీగర్ మార్టిన్. అనియంత్రిత కండరాలు ఏవి? ఆర్థిక కండరాలు. కండర సంకోచంలో ఉద్భవించే ఉష్ణాన్ని కొలిచే సాధనం పేరేమిటి? థర్మోఫైల్. కండరంలో జరిగే విద్యుత్ మార్పులను కొలిచే సాధనం పేరేంటి? క్యాథోడ్ కిరణ డోలన లేఖిని. మానవుని కండరం శక్తి సామర్థ్యాలను తెలిపే శాస్త్రం పేరేంటి? ఎలక్ట్రోమయోగ్రఫీ. మానవుని శ్వాసవయవాల పేరేంటి? ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశాలు. మానవుని శ్వాస మార్గంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? అవి ఏవి? టోటల్గా 8 భాగాలు ఉన్నాయి శ్వాస మార్గంలో. అవి ఏంటి అంటే నాసిక లేదా ముక్కు, నాసికా కుహరాలు, సప్తపద, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశాలు. 8. నెక్స్ట్, ఆహారాన్ని వాయునాళంలోకి రాకుండా చూసేది ఏది? ఉపజిహ్వ. వాయునాళం పొడవు వ్యాసం ఎంత? పొడవు 10 నుంచి 11 సెంటీమీటర్లు, వ్యాసం 2 నుంచి 2.5 సెంటీమీటర్లు. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొర పేరేంటి? పుపుసావరణ త్వచం. నిజమైన శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? వాయుకోశాల్లో, అల్వియోలై అంటారు. ఊపిరితిత్తుల్లో పెద్దది ఏది? కుడి ఊపిరితిత్తి. ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తెచ్చే ధమని పేరేంటి? పుపుస ధమని. ఊపిరితిత్తుల నుండి గుండెకు శుద్ధమైన రక్తాన్ని తీసుకుపోయే సిర ఏది? పుపుస సిర. పెద్దవారిలో శ్వాసక్రియ రేటు ఎంత?
నిమిషానికి 16 నుంచి 18. ఊపిరితిత్తుల క్షమత అంటే ఏమిటి? ఊపిరితిత్తుల పరిమాణాన్ని ఊపిరితిత్తుల క్షమత అంటారు. ఊపిరితిత్తుల క్షమత ఎంత ఉంటుంది? సుమారు 6 లీటర్లు. జీవక్షమత అంటే ఏంటి? బలవంతంగా తీసుకున్న ఉచ్ఛ్వాసం తర్వాత బలవంతంగా విశ్వాసంలో బయటికి వదలగానే పరిమాణాన్ని జీవక్షమత అంటారు. శ్వాసక్రియలో పాల్గొనే రక్త భాగం ఏంటి? హిమోగ్లోబిన్. ఆరోగ్యవంతమైన ప్రౌఢ మానవునిలో ఎంత రక్తం ఉంటుంది? 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం యొక్క ప్రధానమైన విధి ఏంటి? పోషక పదార్థాలను, ఆక్సిజన్ను శరీర కణజాలాలకు అందించి వాటిలో తయారైన కార్బన్ డయాక్సైడ్ వంటి వివిధ రకాల మలిన పదార్థాలను విసర్జన అవయవాలకు అందించడం రక్తం యొక్క ప్రధాన విధి. రక్తాన్ని ఎరుపు రంగు రావడానికి గల కారణం ఏంది? రక్తానికి అందులో ఉండే హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. రక్తంలోని పసుపచ్చని ద్రవ పదార్థం పేరేంటి? ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? అస్థి మజ్జ, బోన్ మ్యారో. ఎర్ర రక్త కణాలు ఎక్కడ నిల్వ ఉంటాయి? ప్లీహం, స్ప్లీన్లో. ప్లీహం. తెల్ల రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? శోషరస కణజాలాల్లో. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత? 120 నుంచి 130 రోజులు. థ్రాంబోసైట్ల జీవితకాలం ఎంత? 3 నుంచి 5 రోజులు. 3 నుండి. కేంద్రకం గల రక్త కణాల పేరేంటి? తెల్ల రక్త కణాలు. రక్త కణాల తయారీని ఏమంటారు? రక్తోత్పత్తి లేదా హీమోపాయిసిస్ అని అంటారు. ఎర్ర రక్త కణానికి ప్రాథమిక కణం ఏంటి? హీమోసైటోబ్లాస్ట్. ఎర్ర రక్త కణాలు లెక్కించడానికి వాడే పరికరం పేరేంటి? హీమోసైటోమీటర్. హీమోలైసిస్ అంటే ఏంటి? హీమోలైసిస్ అంటే ఎర్ర రక్త కణాలను హిమోగ్లోబిన్ అని విడిపోయి ప్లాస్మాలో కలుస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన రోగక్రిములతోటి పోరాడే రక్త కణాలు తెల్ల రక్త కణాలు. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే రక్త కణాలు ఏవి? థ్రాంబోసైట్లు. రక్తం త్వరగా గడ్డకట్టని వారసత్వంగా వచ్చే వ్యాధి పేరేంటి? గడ్డ కట్టకుండా. హీమోఫీలియా. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ పేరేంటి? విటమిన్ కే. విటమిన్ కే వల్ల రక్తం గడ్డకట్టుతుంది. రక్త ప్రసరణలో పంపు వలె ఉపయోగపడే భాగం ఏది? గుండె. గుండెను రక్షించే పొర పేరేంటి? పెరికార్డియం. గుండెలో టోటల్గా ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు. గుండె కింది గదుల పేరేంటి? కింద గదుల పేర్లు జఠరికలు. గుండె పైనున్న గదుల పేరేంటి? కర్ణికలు. కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉండే కవాటం పేరేంటి? త్రిపత్ర కవాటం. ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ఉండే కవాటం పేరు ద్విపత్ర కవాటం. గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుపోయే నాళాల పేరేంటి? ధమనులు. శరీర భాగాల నుండి గుండెకు కలుషిత రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల పేరేంటి? సిరలు. కలుషిత రక్తాన్ని తీసుకుపోతాయి సిరలు. మంచి రక్తాన్ని తీసుకుపోయే సిర ఏది? పుప్పుస సిర. దీంట్లో ఈ మంచి రక్తాన్ని తీసుకుపోయే పుప్పుస సిర. కలుషిత రక్తాన్ని తీసుకుపోయే ధమని ఏదంటే పుప్పుస ధమని. శరీర భాగాల నుండి వచ్చిన కలుషిత రక్తం గుండెలో ఎక్కడికి చేరుతుంది? కుడి కర్ణిక. ఊపిరితిత్తుల నుండి వచ్చే మంచి రక్తం గుండెలో ఏ భాగానికి చేరుతుంది? ఎడమ కర్ణిక. గుండె నుండి శుద్ధ రక్తం ఏ ధమని ద్వారా శరీర భాగాలకు చేరుతుంది? బృహత్ ధమని ద్వారా. ఆరోగ్యవంతమైన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? గుండె 72 సార్లు నిమిషానికి. గుండె స్పందన రేటును కనుగొనడానికి ఉపయోగించే పరికరం పేరు? ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. వివిధ శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే రక్త ప్రసరణాన్ని ఏమంటారు? రక్త ప్రసరణను. శరీర లేదా దైహిక ప్రసరణము అంటారు. గుండెకు ఊపిరితిత్తులకు మధ్య జరిగే రక్త ప్రసరణాన్ని ఏమంటారు? పుప్పుస ప్రసరణము. ఆహార నాళం కాలేయం మధ్య జరిగే ప్రసరణను ఏమంటారు? నిర్వాహక ప్రసరణ అంటారు. ఆహారము కాలేయం మధ్య జరిగే ప్రసరణ పోర్టల్. రక్తపీడనం అంటే ఏంటి? రక్తనాళాల గోడలపై రక్తం ఏర్పరిచే పీడనాన్ని రక్తపీడనం అంటారు. ఎర్ర రక్త కణాలను నాశనం చేసే వ్యాధి ఎనీమియా. చర్మం యొక్క బయటి పొరని ఏమంటారు? ఎపిడెర్మిస్. బయట పొర కాబట్టి ఎపిడెర్మిస్. లోపటి పొర ఎండోడెర్మిస్.
రక్తపీడనం ఎక్కువగా ఉన్న స్థితిని ఏమంటారు? హైపర్. ఎక్కువగా హైపర్. హైపర్. రక్తపీడనం తక్కువగా ఉండే స్థితిని ఏమంటారు? హైపో. లో పో ఇలా గుర్తుపెట్టు. లో పో సిమిలర్గా ఉంటాయి. హైపోటెన్షన్ రక్తపీడనం తక్కువగా ఉండే స్థితి. శోషరసం అంటే ఏంటి? కణజాలాల మధ్య నిలిచిన రంగులేని పల్చని కణద్రవం. శోషరసంలో ఉండే కణాలు ఏవి? లింఫోసైట్లు. శోషరసం శరీరంలో ఎలా ప్రసరిస్తుంది? శోషరస వాహికల ద్వారా ప్రసరిస్తుంది. శోషరసం కణజాలాల్లో ఎక్కువగా చేరే పరిస్థితిని ఏమంటారు? నీరు పట్టం లేదా శోషమని అంటారు. జీర్ణక్రియ డైజెషన్ అంటే ఏంటి? ఆహార పదార్థాలు సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టబడి రక్తంలో కలిసే రూపంలోకి మార్చబడడాన్ని జీర్ణక్రియ అంటారు. నెక్స్ట్, ఉత్ప్రేరకాలుగా పనిచేసి జీర్ణక్రియ వేగాన్ని అధికంగా చేసేవి ఏంటి అంటే ఎంజైమ్లు. జీర్ణమైన ఆహార పదార్థాలు రక్తంలో ఎక్కడ కలుస్తాయి? చిన్న ప్రేగుల్లో కలుస్తాయి. జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే ఆహార నాళాల్లో జరుగుతుంది. ఆహార నాళంలోని ముఖ్యమైన భాగాలు ఏవి? నోరు, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగులు, పెద్ద పేగులు. ఇవి ఆహార నాళంలో ఉన్న ముఖ్యమైన భాగాలు. బయాప్సీ అంటే ఏంటి? జీవించి ఉన్న కణజాలం నుండి కొంత భాగాన్ని తీసి పరిరక్షించడాన్ని బయాప్సీ అంటారు. నోటిలో స్రవించే జీర్ణరసం ఏది? లాలాజలం, సలైవా. లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరేంటి? టైలిన్ అనే ఎంజైమ్. టైలిన్. నోటిలో లాలాజల గ్రంథులు ఎన్ని ఉన్నాయి? నోటిలో ఉండే లాలాజల గ్రంథులు 3 జతలు. జీర్ణాశయంలో స్రవించే జీర్ణరసం పేరేంటి? జఠర రసం. ఈ జఠర రసంలో ఉండే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జఠర రసంలో ఉండే ఎంజైమ్లు పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్. జఠర రస గ్రంథుల నుండి స్రవించే హార్మోన్ ఏది? గ్యాస్ట్రిక్ హార్మోన్. క్లోమం నుండి స్రవించే రసం ఏది? క్లోమరసం. ప్రతిరోజు స్రవించే క్లోమరస పరిమాణం ఎంత ఉంటుందంటే 500 నుండి 800 మిల్లీలీటర్లు. క్లోమరసంలోని ఎంజైమ్లు ఏవి? ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, అమైలేస్, లైపేస్. క్లోమరసం స్రవించడానికి కారణమయ్యే హార్మోన్ ఏది? చిన్న పేగులలో ఉండి శ్లేష్మరసం నుండి స్రవించే సెక్రిటిన్ అనే హార్మోన్. కాలేయం నుండి స్రవించే జీర్ణరసం ఏది? పైత్యరసం. పిత్తాశయంలో నిల్వ ఉండే రసం ఏది? పైత్యరసం. కొవ్వులను జీర్ణం చేసే రసం ఏది? పైత్యరసం. చిన్న పేగుల శ్లేష్మంలోని ఆంత్రగ్రంథులు స్రవించే రసం ఆంత్రరసం. సక్కస్ ఎంటరికస్ అంటే ఏంటి? ఆంత్రరసం. ప్రతిరోజు స్రవించే ఆంత్రరస పరిమాణం ఎంత? 2 లీటర్లు. ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్లేవి? పెప్టిడేస్లు, న్యూక్లియేస్లు, మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్ వంటి కార్బోహైడ్రేట్స్. విసర్జక అవయవాలు అంటే ఏంటి? శరీరంలో ఏర్పడిన విష పదార్థాలను విసర్జించే అవయవాలను విసర్జక అవయవాలు అంటారు. ప్రధాన విసర్జక అవయవాలు ఏంటి? ఆహారనాళం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఎన్ని ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, 2 ఉంటాయి. మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చే ధమనులేవి? వృక్క ధమనులు. శరీరంలో మూత్రం ఎక్కడ నిల్వ ఉంటుంది? మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. మూత్రపిండాల్లో మూత్రాన్ని వడగట్టే భాగాలు ఏంటి? నెఫ్రాన్లు లేదా వృక్కాణువులు అంటారు. నెఫ్రాన్స్. ఒక్కొక్క మూత్రపిండంలో ఎన్ని నెఫ్రాన్లు ఉంటాయంటే సుమారు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. మూత్రపిండాల్లోని నాళాలు తిరిగి పీల్చుకునే నీటి పరిమాణాన్ని క్రమపరిచే గ్రంథి ఏది? అది స్రవించే హార్మోన్ యాంటీడైరెటిక్ హార్మోన్. రోజుకు మానవుడు సగటున ఎన్ని మిల్లీలీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు? 1500 మిల్లీలీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రంలో గ్లూకోజ్ పోయే వ్యాధి పేరేంటి? మధుమేహ వ్యాధి, డయాబెటీస్. జాండీస్ మొదలైన కాలేయపు జబ్బుల్లో మూత్రం ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. ఊపిరితిత్తులు విసర్జించేవి ఏంటి? కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి. పెద్ద పేగులు విసర్జించేవి ఏంటి? మలం. చర్మం విసర్జించేది ఏంటి? స్వేదం, చెమట. చర్మం యొక్క రంగు దేని వలన వస్తుంది? మెలనిన్ వలన వస్తుంది. చర్మంలోని విసర్జక గ్రంథులేవి? స్వేద గ్రంథులు. మానవునిలోని ప్రేరణ ప్రతిక్రియలను జరిపే వ్యవస్థ పేరేంటి అంటే నాడీ మండలం. నాడీ మండలంలో ఒక ఆధారమైన జీవకణం ఏంటి? నాడీ కణం. కేంద్ర నాడీ మండలం అంటే ఏంటి? మెదడు, వెన్నుపాము. ఎదిగిన మనిషిలో మెదడు యొక్క బరువు ఎంత ఉంటుంది?
1350 గ్రాములు. నెక్స్ట్, జ్ఞాపక శక్తి, నొప్పి, స్పర్శ, చూపు, శ్రవణం వంటి పనులకు కేంద్రమైన మెదడు ఏది? పెద్ద మెదడు. నడవడం, పరిగెత్తడం, ఈదడం వంటి పనులకు కేంద్రమైన మెదడు భాగం ఏది? చిన్న మెదడు. మెడుల్లా అబ్లాంగేటా ఎక్కడ ఉన్నది? పెద్ద మెదడు కింద చిన్న మెదడు ముందు భాగంలో ఉండే వెన్నుపాము శిఖర భాగంలో ఉంటుంది. మెడుల్లా అబ్లాంగేటా. శ్వాసక్రియ, రక్త ప్రసరణను నియంత్రించే మెదడు యొక్క భాగం ఏంటి అంటే మెడుల్లా అబ్లాంగేటా. ఉపరితల నాడీ మండలం అంటే ఏంటి? శరీర ఉపరితలంలో అంటే చర్మంలో ఉండే నాడీ మండలాన్ని ఉపరితల నాడీ మండలం అంటారు. నాళాలు లేని గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు. శరీరావయవాల నుండి మెదడుకు వార్తలను తెచ్చే నాడుల పేరేంటి అంటే బోధక నాడులు. మెదడు నుండి శరీరావయవాలకు వ్యాపించే నాడులు ఎన్ని అంటే 12 జతలు. వెన్నుపాము నుండి శరీర భాగాలకు వ్యాపించే నాడులు 31 జతలు. స్వతంత్ర నాడీ మండలం అంటే ఏంటి? మన ఆధీనంలో లేని వివిధ అంతర్భాగాల పనులను నియంత్రించే నాడీ మండలం. జ్ఞానేంద్రియం లేవి. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం పంచేంద్రియాలు. కంటిలోని కృష్ణపటలంను కెమెరాలోని ఏ భాగంతో పోల్చవచ్చును? షట్టర్. కెమెరాలోని రంధ్రంతో పోల్చదగిన కంటి యొక్క భాగం ఏంటి అంటే ప్యూపిల్, కంటిపాప. కెమెరాలోని కటకంతో పోల్చదగిన కంటి యొక్క భాగాన్ని కటకం అంటారు. కెమెరాలోని ఫిల్మ్తో పోల్చదగిన కంటి భాగం రెటీనా. కంటిలోని రెటీనాపై గల గుడ్డి చోటు ఏది? ఫోలియా. కంటి రెటీనాలో కాంతి కిరణములకు ఉత్తేజపడే నాడీ కణముల పేరేంటి? రాడ్స్, కోన్స్. చెవిలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? వాటి పేరేంటి? 3 ఎముకలు. మాలియన్, ఇన్కస్, స్టేపస్. అతి చిన్న ఎముక స్టేపస్. మన శరీరం నిశ్చలతతో ఉండడానికి తోడ్పడే చెవి యొక్క భాగం ఏంటి? అర్ధచంద్రాకార గుట్టాలు. చర్మంలో స్పర్శ జ్ఞానం కలిగించే నాడీ కణం యొక్క పేరేంటి అంటే మెసెనర్స్ కార్పసెల్స్. చర్మంలో పీడన ప్రేరణను కలిగించే నాడీ కణాలేవి? పెసివియన్ కార్బసెల్స్. ఆహారాన్ని ముక్కలుగా చేసే దంతాలు కొరుకు దంతాలు. దంతంలో మిక్కిలి కఠినమైన పదార్థం ఏంటి? పింగాణి. దంతం ఏ పదార్థంతో చేయబడి ఉంటుంది? డెంటిన్. పాల పండ్లు, మిల్క్ టీత్ ఏ వయసు వారిలో ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 4 నుంచి 5 సంవత్సరాల వయసున్న బాలురలో ఉంటాయి. 6 నుంచి 13 సంవత్సరాల మధ్య ఇవి ఊడిపోతాయి. మొత్తం 20 ఉంటాయి పాల పండ్లు, మిల్క్ టీత్. జ్ఞానదంతాలు ఏ వయసులో ఏర్పడతాయి? 17 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏర్పడతాయి. ప్రాయంకు వచ్చిన మనిషిలో ఉండే దంతాలు ఎన్ని? 32. ఆహారం ప్రధానంగా ఎక్కడ జీర్ణమవుతుంది? చిన్న పేగుల్లో జీర్ణమవుతుంది. ఆహారం ప్రధానంగా ఎక్కడ రక్తంలో కలుస్తుంది? చిన్న పేగుల్లో కలుస్తుంది. పాలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? రెనిన్ అనే ఎంజైమ్. దోమల వల్ల వ్యాపించే వ్యాధి మలేరియా. మానవ శరీరంలో మిక్కిలి అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం, లివర్. చక్కెర నియంత్రణలో తోడ్పడే ఇన్సులిన్ను స్రవించే గ్రంథి ఏదంటే క్లోమం. మాంసకృతులు ఏ రూపంలో రక్తంలో కలుస్తాయి? అమైనో ఆమ్లాల రూపంలో కలుస్తాయి. సార్వజనీన దాత, యూనివర్సల్ డోనార్ అయిన రక్త గ్రూపు ఏంది? ఓ గ్రూప్. సార్వజనీన గ్రహీత, యూనివర్సల్ రిసీవర్ అయిన రక్తం యొక్క గ్రూప్ ఏది అంటే ఏబి గ్రూప్. రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? టోటల్గా 4 గ్రూపులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఏబి అండ్ ఓ. రోగ నిరోధక శక్తిని కలిగించే రక్త కణాలు ఇవి అంటే తెల్ల రక్త కణాలు. ఎయిడ్స్ ప్రధానంగా దేన్ని నాశనం చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తిని నాశనం చేస్తుంది. మరి ఎయిడ్స్ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ఏవి? హెచ్ఐవి వైరస్. మానవ శరీరం ఉష్ణోగ్రతను క్రమపరిచే గ్రంథి ఏది? పిట్యూటరీ గ్లాండ్. హార్మోన్లను స్రవించే గ్రంథులు ఏవి? వినాళ గ్రంథులు. ఆడమ్స్ యాపిల్గా పిలువబడే వినాళ గ్రంథి ఏది? థైరాయిడ్ గ్రంథి. మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే గొంతులో ఉంటుంది. అయోడిన్ని నిల్వ చేసే గ్రంథి ఏది? థైరాయిడ్ గ్రంథి. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది? మెదడు దగ్గర ఉంటుంది. దూరదృష్టి అంటే ఏంటి? దూరాన ఉండే వస్తువులను మాత్రమే చూడగలగడాన్ని దూరదృష్టి అంటారు.
దూరదృష్టి లోపాన్ని సవరించడానికి వాడే కటకం ఏంటి? కుంభాకార కటకం. హ్రస్వ దృష్టి అంటే ఏంటి? దగ్గర ఉన్న వస్తువులను మాత్రమే చూడగలగడం. హ్రస్వ దృష్టిలో లోపాన్ని సవరించడానికి వాడే కటకం ఏది? పుటాకార కటకం. మానవ శరీరంలో ఉండే కండరాలు ఎన్ని? 700 కండరాలు. మానవ శరీరంలో మిక్కిలి చిన్న ఎముక ఏది? చెవిలో ఉండే స్టేపస్ ఎముక. మానవ శరీరంలో మిక్కిలి బలమైన కండరం ఏది? తొడ కండరం. మానవ శరీరంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 46. వంశపారంపర్యతకు కారణమైన జన్యువులు ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్లలో ఉంటాయి. ఆహార పదార్థాల్లో ఉండే పోషక పదార్థాలు ఏవి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు. శక్తిని ఇచ్చే పోషక పదార్థాలు ఏవి? కార్బోహైడ్రేట్లు. రక్తహీనత ఏ పోషక పదార్థ లోపం వల్ల కలుగుతుంది? ఇనుము, ఐరన్ లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్, జంతు సంబంధ ప్రోటీన్లతో పోటీ చేసే వృక్ష సంబంధ ప్రోటీన్లు ఏవి? సోయాబీన్ ప్రోటీన్లు. చిగుళ్ళ వాపు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? సి విటమిన్ లోపం వల్ల వస్తుంది. పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది అంటే కేసిన్. శరీర పెరుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు ఏవి? ప్రోటీన్లు. మలబద్ధకం తొలగాలంటే ఏ ఆహారం తినాలి? పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు తినాలి. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఫంక్. ఏ విటమిన్ లోపం వల్ల కలిగే రోగం ఏంటి అంటే రేచీకటి వ్యాధి వస్తుంది. దృష్టికి సంబంధించిన విటమిన్ ఏది అంటే ఏ విటమిన్. రక్తహీనతను నివారించే విటమిన్ B12, సైనోకోబాలమిన్. B12 అంటే. నెక్స్ట్, నారింజ, నిమ్మ పండులో ఉండే విటమిన్ ఏది? సి విటమిన్. సి విటమిన్ యొక్క రసాయన నామం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం. బి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? బెరిబెరి వ్యాధి. సి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? స్కర్వీ వ్యాధి. డి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? రికెట్స్ వ్యాధి. విటమిన్ డి లోపం వల్ల. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గితే వచ్చే వ్యాధి ఏంటి? డెర్మాటిస్, చర్మ వ్యాధి. ఆహారంలో ప్రోటీన్లు తగ్గితే వచ్చే వ్యాధులేవి? క్యాషియోర్కర్ వ్యాధి, మరాస్మస్. ఆహారంలో కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి? రికెట్స్ మరియు ఆస్టియోమలేసియా అనే ఎముకల సంబంధమైన వ్యాధులు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల వస్తాయి. కాల్షియం లోపం వల్ల. ఆహారంలో ఇనుము లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? రక్తహీనత, ఎనీమియా. ఆహారంలో అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? గాయిటర్. ఆహారంలో జింకు లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? హైపోగొనడిజం. త్రాగే నీటిలో ఫ్లోరిన్ తక్కువైతే వచ్చే రోగం ఏంటి? డెంటల్ కేరిస్ అనే దంత వ్యాధి. కొవ్వులో కరిగే విటమిన్లు ADEK. తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే రోగం ఏంటి? ఫ్లోరోసిస్. నీటిలో కరిగే విటమిన్లు BC విటమిన్లు. ఈ విటమిన్ గల మరొక పేరేంటి? టోకోఫెరాల్. రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? విటమిన్ K. బి కాంప్లెక్స్ విటమిన్లు అంటే ఏవి? థయామిన్, రైబోఫ్లావిన్, సయానిన్, పైరిడాక్సిన్, ప్యాంటోథెనిక్ ఆమ్లం, బయోటిన్, ఫాలనిన్, కోబాలమైన్, విటమిన్ B12, సైనోకోబాలమైన్, కోలిన్, ఇనోసిటాల్. ఇవన్నీ బి కాంప్లెక్స్ విటమిన్. ఆహారంలో థయామిన్, బి గ్రూప్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? బెరిబెరి వ్యాధి వస్తుంది. బి విటమిన్ లోపం వల్ల, థయామిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఆహారంలో రైబోఫ్లావిన్ లోపం వల్ల కలిగే వ్యాధి నోటి పూత. ఆహారంలో నియాసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా. సి విటమిన్కు గల మరొక పేరు ఆస్కార్బిక్ ఆమ్లం. ఏ విటమిన్ లభించే ఆహార పదార్థాలు? పాలు, మీగడ, జున్ను, గోంగూర, మునగ, తోటకూర, క్యారెట్, చిలగడ దుంపలు, బొప్పాయి, మామిడి వంటి ఎరుపు, పసుపు రంగుల కూరగాయల్లోను, పండ్లలోను, గుడ్లలోని పచ్చసొన, కాలేయం, మూత్రపిండాలు, చేప నూనెల్లోను విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి విటమిన్ లభించే ఆహార పదార్థాలు: మొలకెత్తే విత్తనాలు, వేరుశనగలు, ముడి ధాన్యాలు, పాలిష్ చేయని బియ్యంలో, పులియబెట్టబడిన పిండి, చిక్కులలో విటమిన్ బి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ లభించే ఆహార పదార్థాలు: మొలకెత్తిన విత్తనాలు, పుల్లని పండ్లు, తాజా ఆకుకూరల్లో ఉంటుంది విటమిన్ సి విటమిన్. డి విటమిన్ లభించే ఆహార పదార్థాలు: వెన్న, మీగడ, గుడ్లలోని పచ్చిసొన, కాలేయంలో ఉంటుంది డి విటమిన్. ఈ విటమిన్ లభించే ఆహార పదార్థాలు: మొలకెత్తే విత్తనాలు, గోధుమ మొలకలు, ఆకుకూరలు, ముడి ధాన్యం. కే విటమిన్ లభించే ఆహార పదార్థాలు: ఆకుకూరలు.
రక్తంలోని హిమోగ్లోబిన్ నిర్వహించే ప్రధాన కర్తవ్యం ఏంటి? శరీర కణాలకు ఆక్సిజన్ అందించడం, వాటిలో తయారయ్యే కార్బన్ డయాక్సైడ్ గ్రహించి ఊపిరితిత్తుల ద్వారా విసర్జించడం. హిమోగ్లోబిన్లోని ప్రధాన మూలకం ఏంటి? ఐరన్, ఇనుము. శరీర భాగాలకు శుద్ధమైన రక్తాన్ని పంపే గుండె భాగం ఏది? ఎడమ జఠరిక. మానవుని శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీస్ సెంటీగ్రేడ్, 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ అన్న 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్ మానవ శరీర ఉష్ణోగ్రత. రక్తదానం చేసిన తర్వాత ఎంత కాలానికి మళ్ళీ రక్తదానం చేయవచ్చు? 6 నెలల కాలానికి. ఒకసారి గుండె కొట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 0.8 సెకండ్లు. కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో మనిషి మరణిస్తాడు ఎందుకు? ఆక్సిజన్ లేక. ఎత్తైన పర్వతాల మీద మనిషి తాను అలసిపోయినట్లు భావిస్తాడు ఎందుకంటే శరీరం చుట్టూ వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాడు. తక్కువగా ఉండడం వల్ల మనిషి అలసిపోయినట్లు భావిస్తాడు. మానవ శరీరంలో ఉండే మొత్తం కాల్షియంలో రక్తంలో ఉండే కాల్షియం ఎంత శాతం అంటే 1%. రక్త పీడనాన్ని క్రమపరిచే వినాల గ్రంథి అడ్రినల్ గ్లాండ్. బ్లడ్ షుగర్ అంటే ఏంటి? రక్తంలో ఉండే గ్లూకోజ్ శాతం. మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోతే ఏం జరుగుతుంది? రక్తంలో నత్రజని వ్యర్థ పదార్థాల నిల్వలు పేరుకపోయి ప్రాణాపాయ స్థితిని కూడా కలిగేస్తుంది. మూత్రపిండాలు పనిచేయనప్పుడు రక్తాన్ని ఏ పద్ధతిలో శుభ్రపరుస్తారంటే డయాలసిస్ ద్వారా శుభ్రపరుస్తారు. చర్మం యొక్క బయటి పొరను ఏమంటారు? ఎపిడెర్మిస్. లోపలి పొరను అంతశ్చర్మం, డర్మిస్ అని అంటారు. చర్మం యొక్క లోపటి పొరను. మెదడులో మిక్కిలి పెద్ద భాగాన్ని ఏమంటారు? సెరిబ్రమ్. యుక్త వయస్సు వచ్చిన భారతీయునికి ప్రతిరోజు ఎన్ని క్యాలరీల ఆహారం కావాలి? 1500 నుంచి 2500 క్యాలరీల ఆహారం కావాలి. ఆహారం నిల్వ ఉంచడానికి వాడే రసాయనం పేరు ఫార్మాల్డిహైడ్. క్యారెట్లో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ. ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఫోలిక్ యాసిడ్. వెన్నెలో ఉండే విటమిన్ ఏది? ఏ విటమిన్. సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ ఏది? డి విటమిన్. సంతానోత్పత్తికి సహకరించే విటమిన్ ఏది? ఈ విటమిన్. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? కే విటమిన్. విటమిన్ B12లో ఉండే మూలకం ఏది? కోబాల్ట్. క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏంటి? మెగ్నీషియం. చాకో పైరెట్లో ఉండే మూలకం ఏది? రాగి. మశూచి రోగానికి టీకాలు కనిపెట్టింది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. జాండిస్ పచ్చకామర్ల వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది? కాలేయం. ఉబ్బసం ఏ శరీర భాగానికి వస్తుంది? ఊపిరితిత్తులు. న్యూమోనియా ఏ శరీర భాగానికి వస్తుంది? ఊపిరితిత్తులు. కుష్టు వ్యాధి నివారణకు వాడే మందులేవి? సల్ఫా డ్రగ్స్. సూదులతో వైద్యాన్ని చేసే పద్ధతిని వైద్యాన్ని ఏమంటారు? యాక్యుపంక్చర్. మెనింజైటిస్ అనే వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? మెదడు. న్యూమోనియా వ్యాధికి కారణం ఏంటి? వైరస్. పెన్సిలిన్ మందును కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ల్యూకేమియా వ్యాధి ప్రభావం వేటి మీద ఉంటుంది? తెల్ల రక్త కణాలు. ల్యూకేమియా. బ్రాంకైటిస్ అనే వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? శ్వాసనాళాలకు. శ్వాసనాళాలు. మెనింగోకోకల్ మెనింజైటిస్ శరీరంలో ఏ భాగానికి వస్తుంది? కేంద్ర నాడీ వ్యవస్థకు వస్తుంది. అణుకర్మాగారాల్లో పనిచేసే వారికి వచ్చే వ్యాధి క్యాన్సర్. ఆమ్నీషియా అంటే ఏంటి? జ్ఞాపక శక్తి కోల్పోవడం. సోమ్నాంబులిజం అంటే ఏంటి? నిద్రలో నడవడం. ఇన్సోమ్నియా అంటే ఏంటి? నిద్ర పట్టకపోవడం. ప్రతి వ్యాధి ప్రత్యేకమైన సూక్ష్మక్రిమి వల్ల వస్తుందని చెప్పింది ఎవరు? రాబర్ట్ కోచ్. డిప్తీరియాను కలిగించే బ్యాక్టీరియా శరీరంలో ఏ భాగంలో వృద్ధి పొందుతుంది? గొంతు. పోలియో వ్యాక్సిన్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? జోనాస్ పాక్. మూత్రంలో గ్లూకోజ్ ఏ రోగానికి గుర్తు? డయాబెటిస్. తల్లి గర్భస్థ శిశువు పెరుగుదలను తెలుసుకోవడానికి ఉపయోగించే నూతన ప్రక్రియ పేరు అల్ట్రాసోనిక్ విధానం. సిర్రోసిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? కాలేయం. స్పాండిలైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? వెన్నుముకకు. ఎంక్రోమాటాప్సియా అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? క్రోమా అంటే రంగులేదు కాబట్టి రంగుల్ని గుర్తించలేకపోవడం, కలర్ బ్లైండ్నెస్, రెటీనాలో లోపం వల్ల వస్తుంది. ఫోటోఫోబియా అంటే ఏంటి? కాంతిని భరించలేకపోవడం.
ట్యూబర్కులోసిస్ టీబీ అంటే ఏంటి, అది ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి? టీబీ అంటే క్షయ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. క్లాస్ట్రోఫోబియా అంటే ఏంటి? ఇరుకు చోట్లను చూస్తే భయపడ్డాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. ఇన్సులిన్ హార్మోన్ను కృత్రిమంగా తయారు చేసింది ఎవరు? బాంటింగ్, ఎఫ్జే బాంటింగ్, డాక్టర్ ఎఫ్జే బాంటింగ్. ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? మెదడు. కొలైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? పెద్ద పేగులు. హెపటైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? కాలేయం. మొట్టమొదట కనిపెట్టిన వ్యాక్సిన్ ఏది? మశూచి వ్యాక్సిన్. రాబర్ట్ కోచ్ ఏ వ్యాధి మీద పరిశోధించారు? క్షయ వ్యాధి మీద. బీసీజీ అంటే ఏంటి? బ్యాసిల్లస్ కాల్మెట్టి గారిన్, బ్యాసిల్లే కాల్మట్టి గారిన్. ఇది క్షయ వ్యాధి రాకుండా వేసే టీకా మందు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపకుడు ఎవరు? హెచ్జే బాబా. క్రిముల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? ఎంటమాలజీ. పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్న జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. జన్యుశాస్త్ర పితామహుడు మెండల్, గ్రెగర్ జాన్ మెండల్. వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రేటస్. పాల స్వచ్ఛతను దేంతో కొలుస్తారు? లాక్టోమీటర్తో కొలుస్తారు. ఆంకాలజీ ఏ అధ్యయన శాస్త్రం? క్యాన్సర్. సైటాలజీ పితామహుడు రాబర్ట్ హుక్. రక్త ప్రసరణ పితామహుడు విలియం హార్వే. ఆర్నిథాలజీ ఏ అధ్యయన శాస్త్రం? పక్షులకు సంబంధించింది, పక్షుల అధ్యయన శాస్త్రం. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? కోల్కత్తా. పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారు? ఆంథాలజీ. చేపల అధ్యయనాన్ని ఏమంటారు? ఇక్తియాలజీ. రక్తం దాని నుండి కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? హెమటాలజీ. రక్తం మరియు దాని నుండి కలిగే వ్యాధులు. సూక్ష్మదర్శినిని, మైక్రోస్కోప్ని కనుగొన్నవారు ఎవరు? యాంటోనీ వాన్ లీవెన్ హుక్. మానవ శరీరంలోని అంతర్భాగాలను పరీక్ష చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటి? ఎండోస్కోప్. అంతర్భాగాలను, ఎండోస్కోప్ పరీక్ష చేయడానికి ఉపయోగిస్తారు. కాలేయం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు? హెపటాలజీ. వృక్ష వర్గీకరణ పద్ధతిని ప్రతిపాదించిన వృక్ష శాస్త్రవేత్త లిన్నెయస్. సేంద్రియ పదార్థ విచ్ఛేదకం చేయునది బ్యాక్టీరియా. కప్ప యొక్క జీవితకాలం 10 సంవత్సరాలు. కుక్క యొక్క జీవితకాలం 34 సంవత్సరాలు. జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. గుహల్లో నివసించే జంతువులను ఏమంటారు? కేవర్ని కోలస్. కేవ్ అంటే గుహ ఒకటి, కేవర్ని కోలస్. ఏనుగు సగటు జీవితకాలం 67 సంవత్సరాలు. నీలి విప్లవం దేనికి సంబంధించింది? చేపల ఉత్పత్తిలో పెరుగుదలకు సంబంధించింది. అతిపెద్ద జంతువు బ్లూ వేల్, నీలి తిమింగలం. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? సెరికల్చర్. అతి బుద్ధివంతమైన క్షీరదాలు డాల్ఫిన్స్. ఆక్టోపస్ అనున్నది ఒక మొలస్కా. బర్డ్ మెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? సలీం అలీని పిలుస్తారు. చేప ఏ రకపు ప్రాణి? శీతల రక్తపు ప్రాణి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. మానవుని తర్వాత తెలివైన ప్రాణి ఏది? డాల్ఫిన్. సీతాకోక చిలుకకు ఉన్న కాళ్ళు ఎన్ని? 6. పుట్టుకతోనే చెవిటి జీవులు ఏవి? చీమలు. ముత్యాల నిర్మాణంతో సంబంధం ఉన్నదేంటి? పింగ్ డాటా. ముత్యాల నిర్మాణంలో సంబంధం పింగ్ డాటా. గబ్బిలాలు రాత్రి వేళలో వేటి సహాయంతో సంచరిస్తాయి? అతిధ్వని తరంగాలు. జంతువులలో అధిక కాలం జీవించేది? నీలి తిమింగలం, బ్లూవేల్. ఎగురలేని పక్షి కివి ఏ దేశానికి చెందింది? న్యూజిలాండ్ దేశానికి చెందింది కివి పక్షి. ముత్యాలు దేని నుండి ఉత్పత్తి అవుతాయి? మొలస్కా. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్. తేనె తీపి ఉంటుంది కదా, తీపి ఎపి అని గుర్తుపెట్టుకోండి. తీపి ఎపి. పురాతన కాలం నుండి పట్టుపురుగులు దేనిపై ఆధారపడి జీవిస్తున్నాయి? మల్బరీ ఆకులపై ఆధారపడి జీవిస్తున్నాయి పట్టుపురుగులు. నది గుర్రం అని ఏ జంతువుని అంటారు? హిప్పోపొటామస్, నది గుర్రం. పక్షులు కలిగి ఉండనివి చెమట గ్రంథులు ఉండవు.
భూమిపై ఉన్న అతి పెద్దదైన అత్యధిక విజయవంతమైన జీవ సమూహం ఆర్థ్రోపోడ్స్. పేలియాంటాలజీ అన్నది దేని అధ్యయనం? శిలాజాల అధ్యయనం. అల్ట్రాసోనిక్ శబ్దాలను వినగల జంతువు గబ్బిలం. పాలు ఇచ్చు పశువులలో వచ్చు అంటువ్యాధి ఆంథ్రాక్స్ అనే వ్యాధి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చేప స్టోన్ ఫిష్. గబ్బిలం అనేది ఒక క్షీరదం. ప్రపంచంలోనే వేగవంతమైన చేప సెయిల్ ఫిష్. తేలులో శ్వాసాంగాలను ఏమంటారు? బుక్ లంగ్స్ అని అంటారు. గాలిని కలిగి ఉన్న గదులు ఏ జీవి శరీరంలో ఉంటాయి? పక్షులు. రూప విక్రియ ఏ జీవిలో జరుగుతుంది? టాడ్పోల్. ప్రపంచంలో గూడు కట్టుకునే ఒకే ఒక పాము ఏంటి అంటే కింగ్ కోబ్రా. ముత్యంలో ఉండే ప్రధాన మూలకాలు కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం కార్బోనేట్. పేగులలో నీటిని దాచుకునే జంతువు ఏది? ఒంటె. ఆకుల రంగు ఆకుపచ్చగా ఉంటాయి దేనివల్ల అంటే క్లోరోఫిల్ వల్ల. అందులోనూ క్లోరోఫిల్ వల్ల. అతి చిన్నదైన మొక్క ఉల్ఫా. అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. పానీయాల రాణి అని దేన్ని అంటారు? టీని. హెర్బిసైడ్స్ రసాయనాలు వేటిని నియంత్రిస్తాయి? కలుపు మొక్కలను నియంత్రిస్తాయి. మొక్కలలో ఏ భాగం నుండి నల్ల మందును బయటికి తీస్తారు? పుష్పం నుండి. క్యారెట్ అనేది ప్రధానంగా ఒక వేరు. క్షార భూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? హాలోఫైట్స్. ఏ లైట్ తరంగదైర్ఘ్యం కిరణజన్య సంయోగక్రియకు అత్యంత ప్రభావవంతంగా తోడ్పడుతుంది? నీలం లైట్. లవంగం ఏ కోవకు చెందును? ఎండిన పువ్వు మొగ్గ. క్లోరోఫిల్లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది? మెగ్నీషియం. పసుపుకి వృక్ష శాస్త్ర పేరు? కర్క్యూమా డొమెస్టికా. కార్పాలజీ ఏ అధ్యయన శాస్త్రం? ఫలాలు, విత్తనాలు. జీవితకాలంలో ఫలాలను ఒకేసారి ఇచ్చేది ఏంటి అంటే అరటి చెట్టు. పొడి ప్రదేశాల్లో పెరగడానికి అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు? జీరోఫైట్స్. మొక్కల పెరుగుదలను గుర్తించి కొలిచే సాధనం క్రిస్కోగ్రాఫ్. మొక్కల పెరుగుదలను గుర్తించి కొలిచే సాధనం. చందనం చెక్కకు వృక్ష శాస్త్ర పేరు? శాంటాలం ఆల్బమ్. అతిపెద్ద ఆకు విక్టోరియా అమెజానికా. ఇండియాలో ఏ రాష్ట్రం అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తుంది? కర్ణాటక. వెల్లుల్లి యొక్క శాస్త్రీయ నామం? అలియం సటైవం. మొక్కల్లోని ఏ కణంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది? మైటోకాండ్రియా. ఆకులు పండ్లు రాలిపోవడానికి కారణం? జిబ్బరిల్లిన్లు. గ్రెగర్ జాన్ మెండల్ శాస్త్రీయ పరిశోధనలు ఏ మొక్కలపై చేశాడు? బఠానీ మొక్కలపై. పెన్సిళ్లను తయారు చేయడానికి ఏ కలపను వాడతారు? దేవదారు కలప. మొక్క యొక్క ఏ భాగం నుండి పసుపును తీస్తారు? కొమ్మ నుండి పసుపును తీస్తారు. మొక్క యొక్క ఏ భాగం అంటే కొమ్మ నుండి పసుపును తీస్తారు. ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే పండు ఏది? మామిడి పండు. భారతదేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం కేరళ. బీరు అనేది దేని ద్వారా తయారు చేస్తారు? బార్లీ. మైకాలజీ దేని అధ్యయనం? ఫంగల్ వ్యాధులు. నింబిన్ అనేది దేని నుండి లభిస్తుంది? నీమ్. వేప చెట్టు. క్రింది వాటిలో వేగంగా పెరిగే చెట్టు? యూకలిప్టస్ చెట్టు. టమాటాల రంగు దేని వలన వస్తుంది? కెరోటినాయిడ్స్ వల్ల వస్తుంది. కాఫీ విత్తనాల్లో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు? పరిచ్ఛేదాన్ని ఉపయోగిస్తారు కాఫీ విత్తనాల్లో. టమాటా ఏ కుటుంబానికి చెందింది? సొలనేసి కుటుంబానికి చెందింది. ఆల్కలైన్లకు ఆవశ్యకమైన మూల పదార్థం నైట్రోజన్. మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం. నల్ల మందు దేని నుండి లభిస్తుంది? కోకైన్. నల్ల మందు నుండి లభించేది ఏంటిదంటే కోకైన్. కోకైన్. దేనిని కృత్రిమ పట్టు అని పిలుస్తారు? రేయాన్.
కుంకుమ పువ్వును చెట్టు యొక్క ఏ భాగం నుండి సేకరిస్తారు? కీలాగ్రం నుంచి సేకరిస్తారు. సహజమైన రబ్బరు అనేది ఒక పాలిమర్. ఆల్గే ఏ వర్గం కిందకు వస్తుంది? థాలోఫైటా. మొక్కలో ఏ భాగం నుండి మార్ఫిన్ వస్తుంది? పుష్పము లేదా కాయ? క్వినైన్ దేని నుండి లభిస్తుంది? సింకోనా. కృత్రిమైన దారానికి ఉదాహరణ? టెర్లిన్. కేంద్ర వరి పరిశోధన కేంద్రం గల ప్రదేశం? కటక్. వృక్ష జంతు శిలాజాల వయస్సును దేంతో గణిస్తారు? కార్బన్ డేటింగ్ ద్వారా. వృక్ష జంతు శిలాజాల వయస్సును గణిస్తారు. శిలలపై పెరిగే మొక్కలను ఏమంటారు? లిథోఫైట్స్. పప్పు ధాన్యాలు ఏ కుటుంబానికి చెందుతాయి? లెగ్యుమినేసి కుటుంబానికి చెందుతాయి. నిమ్మకాయ ద్రాక్ష పళ్ళల్లో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం. కూరగాయల నుండి వనస్పతిని తయారు చేయడానికి వాడే వాయువు నైట్రిక్ ఆమ్లం. హెర్బేరియం అంటే వివిధ రకాల ఔషధ మొక్కల సంకలనం గల తోటను హెర్బేరియం అంటారు. పొగాకులో గల విష పదార్థం ఏంటి? నికోటిన్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. మొక్కల్లో ఫాస్ఫరస్ ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతుంది? ఆకుల యొక్క పెరుగుదల. క్యారెట్ ఎర్రగా ఉండుటకు కారణం? జాంతోఫిల్. కిరణజన్య సంయోగ క్రియకు అవసరం లేనిది ఏంటి అంటే హైడ్రోజన్. పురుగుల ద్వారా పరాగ సంపర్కం చేయుటని ఏమని పిలుస్తారు? ఎంటమోఫిలీ. కొబ్బరిలో తినుటకు ఉపయోగపడు భాగం? ఎండోకార్ప్. బంగాళదుంప రూపాంతరం చెందిన ఒక కాండం. ఏ పంటలు గాలిలోని నైట్రోజన్ గ్రహించి నిల్వ ఉంచగలవు? లెగ్యూమ్ పంటలు. ఆహారం విషపూరితం దేనివల్ల అవుతుంది? క్లాస్ట్రీడియం బోట్యులినం. పోలియో వంటి వ్యాధుల్లో కణాలు నాశనం చేయు వైరస్లు ఏంటి అంటే మోటార్ న్యూరాన్స్. వైరస్కు గురైన శరీర కణాలు తయారు చేయు ప్రోటీన్లు? ఇంటర్ఫెరాన్. గుండె జబ్బులకు ప్రధాన కారణం? కొలెస్ట్రాల్. ఎలీసా ఏ వ్యాధి గుర్తింపునకు వాడే పరీక్ష? ఎయిడ్స్. ఎలీసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ అస్సే. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఏ వ్యాధి గుర్తింపునకు వాడతారు? ఎలీసా టెస్ట్ అనేది ఎయిడ్స్ వ్యాధికి. ఒక వ్యక్తి హైడ్రోఫోబియా దేని వల్ల కలుగుతుంది? కుక్క కాటు వల్ల కలుగుతుంది హైడ్రోఫోబియా అనేది. వయోరియా అనే వ్యాధి దేనికి సంబంధించింది? చిగుళ్ళు. బ్రాంకైటిస్ వ్యాధి దేనికి సంబంధించింది? శ్వాసనాళాలు. రికెట్స్ వ్యాధి దేనికి సంబంధించింది? ఎముకలు. మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయవ్యాధి హాని కలిగిస్తుంది? ఊపిరితిత్తులు. రక్తహీనతకు కారణం? ఐరన్ లోపం. రేబీస్ వ్యాక్సిన్ను ఎవరు కనుగొన్నారు? లూయిస్ ప్యాచర్. దేనిని నిర్ధారించడానికి వైరల్ పరీక్ష చేస్తారు? టైఫాయిడ్ నిర్ధారించడానికి. హెపటైటిస్ బి వలన దెబ్బతినే శరీర భాగం? కాలేయం. మినిమాటా వ్యాధిని కలగజేయు కాలుష్యం? పాదరసం వల్ల మినిమాటా వ్యాధి వస్తుంది. చికెన్ పాక్స్ కలగజేయునది? వర్సెల్లా వైరస్. చికెన్ గున్యా దేని వల్ల సంక్రమిస్తుంది? దోమలు. పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? మెదడు. స్వైన్ ఫ్లూ కలిగించు H1N1 వైరస్కు ఉన్న వైద్యనామం ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా ఏ. ప్రపంచంలోనే మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్. బోధకాలు వ్యాధి దీని ద్వారా వ్యాపించును? దోమ ద్వారా. కుష్టు వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి? మైక్రోబ్యాక్టీరియం లెప్రే. ఎర్గోటిజం అనున్నది దీన్ని తినడం వల్ల ఎక్కువగా వస్తుంది? కలుషిత ధాన్యాలను తినడం వల్ల ఎక్కువ వస్తుంది. అలురోఫోబియా అంటే కోతుల వలన భయం. హ్రస్వ దృష్టి మయోపియా దేనికి సంబంధించిందంటే కళ్ళకు సంబంధించింది. మానవ దంతాలలో అతి కఠినమైన భాగం? ఎనామిల్. కంటిపై పడిన వర్ణాన్ని ఏది గ్రహిస్తుంది? రెటీనా. కుంభాకార దర్పణను దేన్ని సరిచేయుటకు ఉపయోగిస్తారు? దూరదృష్టి ఉన్న వారిని సరిచేయుటకు కుంభాకార దర్పణం ఉపయోగిస్తారు. దూరదృష్టి.
మానవ శరీరంలో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం ఆక్సిజన్. మానవ చర్మంలో అత్యంత దట్టమైన భాగం అరికాలు. ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు? ఆస్టియాలజీ అని అంటారు ఎముకల అధ్యయనాన్ని. మానవుల్లో అతి చిన్న ఎముక స్టేపిస్ ఎముక. ఇది చెవిలో ఉంటుంది, చెవి ఎముక, అతి చిన్న ఎముక. మానవ శరీరంలోని కీళ్లను బాధ కలిగించే వ్యాధి ఏంటి అంటే ఆర్థరైటిస్ వ్యాధి. కీళ్ళు. మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య 639. మానవుని చెవి ఎముకల మొత్తం సంఖ్య 6. మానవ శరీరంలో అత్యంత ఎక్కువగా ఉండే లోహం కాల్షియం. కండరాలు అలసట అనేది దేని కారణం వల్ల ఏర్పడుతుంది? లాక్టిక్ ఆమ్లం వల్ల ఏర్పడుతుంది కండరాల అలసట అనేది. ఒక టేబుల్ షుగర్ అంటే సుక్రోస్. తేనెలో ఉండే అధిక భాగం ఏంటి అంటే ఫ్రక్టోస్. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. మానవ శరీరంలో కొవ్వు ఎచ్చట పొందుపరచబడును? ఎడిపోస్ కణజాలాల్లో పొందుపరచబడుతుంది. జీర్ణకోశంలో మాంసకృతులను జీర్ణించుకోగల ఎంజైమ్ ఏది? లైపేస్. అతిగా తినే లక్షణాన్ని ఏమంటారు? పాలిఫాగియా. మానవ శరీరంలో అపెండిక్స్ ఏ భాగానికి జత చేయబడి ఉంటుంది? పెద్ద పేగుకు. రక్తం యొక్క pH ఎంత అంటే 7.35 to 7.45. 7.35 to 7.45. RH ఫ్యాక్టర్ను కనుగొన్నది ఎవరు? ల్యాండ్ స్టీనర్. కార్బన్ మోనాక్సైడ్ విషపూరితం ఎందుకంటే హిమోగ్లోబిన్తో కలిసి రక్తంలో ఆక్సిజన్ను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్రోత్రాంబిన్ దేని ద్వారా విడుదలవుతుంది? రక్త ఫలకికల ద్వారా విడుదలవుతుంది. దేనిని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు? ప్లీహంను ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. స్ప్లీన్. తెల్ల రక్త కణాల యొక్క అతి చిన్న భాగం లింఫోసైట్స్. బ్లూ బేబీ అంటే జన్మతో వచ్చిన గుండె నొప్పితో బాధపడుతున్న పాప. గుండెను రక్షించు కవచం పెరికార్డియం. శరీరంలో తెల్ల రక్త కణాల ప్రధాన విధి శరీరాన్ని క్రిముల ద్వారా ఏర్పడే వ్యాధుల నుండి రక్షణ. రక్తం ఎరుపు రంగుగా ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్. అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానం డిఫ్యూజన్. శ్వాసక్రియలో శక్తి దేని నుండి విడుదలవుతుంది? గ్లూకోజ్ ఆక్సీకరణ ద్వారా విడుదలవుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల బరువు ఎంత ఉంటుంది? 0.91 kg. సగటు మనిషి ఊపిరితిత్తుల్లో ఎన్ని లీటర్ల గాలి ఉంటుందంటే 2 లీటర్ల గాలి ఉంటుంది. ఊపిరితిత్తులను చుట్టి ఉండే 2 పొరల అమరిక బహుస్తరం. సాధారణంగా మూత్రంలో ఉండే గ్లూకోజ్ శాతం ఎంత అంటే 2%. మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడబోయబడుతుంది? వృక్కలు. నెఫ్రాన్. మూత్రపిండాల్లో మూత్రం వడబోయబడుతుంది. మానవుని మూత్రం పసుపచ్చ రంగులో ఉండడానికి గల కారక వర్ణకం ఏంటి అంటే యూరోక్రోమ్. డయాలసిస్ మరియు రక్త మార్పిడి కోసం వాడే నాళికలు ఏ పదార్థంతో తయారు చేయబడతాయి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మధుమేహ వ్యాధి దేని లోపం వల్ల కలుగుతుంది? ఇన్సులిన్. మానవుని అంతఃస్రావి గ్రంథుల్లో అతి ప్రధానమైనది పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్. మానవునిలో అతి పెద్ద గ్రంథి కాలేయం. మానవుని శరీరంలో ఏ గ్రంథిని ఆడమ్స్ యాపిల్గా పిలుస్తారు? ఇంపార్టెంట్. థైరాయిడ్. అంతఃస్రావి గ్రంథులు స్రవించేవి ఏవి? హార్మోన్లు. శరీరం నందు తాప నియంత్రణను కలిగి ఉన్న గ్రంథి హైపోథలామస్. మానవ శరీరంలో దేహం పెరుగుదలకు సంబంధించిన గ్రంథి పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ఇన్సులిన్ హార్మోన్ రసాయన పరంగా ఒక ప్రోటీన్. ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రోటీన్ రసాయన పరంగా. మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి? ప్లీహం. ఎండోక్రైన్ గ్రంథులపై ప్రభావం చూపే గ్రంథి ఏది? పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. కాలేయం దేని నుండి ఉత్పత్తి చేస్తుంది?
కాలేయం దేనిని ఉత్పత్తి చేస్తుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అయోడిన్ కలిగి ఉన్న హార్మోన్లు ఏవి? థైరాక్సిన్. మానవ మెదడులో అత్యధిక భాగం ఏముంటుందంటే సెరిబ్రమ్. మెదడులో అత్యధిక భాగం సెరిబ్రమ్. సగటు మానవ మెదడు యొక్క బరువు 1.4 kgs. తుమ్ములను నిరోధించు మానవ మెదడు భాగం హైపోథలామస్. మెనింజైటిస్ అను వ్యాధి ఏ అంగమును బాధిస్తుంది? మెదడు. మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? హైపోథలామస్. ఆస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ని పిలుస్తారు? విటమిన్ సిని పిలుస్తారు. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగపడే పదార్థం బెంజోయిక్ ఆమ్లం. స్కర్వీ వ్యాధిని దీని ద్వారా నివారించవచ్చు? విటమిన్ సి ద్వారా. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. ఓకేనా? విటమిన్ సి ద్వారా స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు. తల్లిపాలలో అత్యధికంగా ఉండేది ప్రోటీన్లు. విటమిన్ కేను కనుగొన్నది హెన్రిక్ డామ్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది అంటే పాలకు సంబంధించింది. విటమిన్ అను పదాన్ని కనుగొన్నవారు ఫంక్. ఒక క్రీడాకారుని తక్షణ శక్తి కొరకు ఏది అవసరం? కార్బోహైడ్రేట్లు. చక్కెరలోని అతి తీయనైనది ఫ్రక్టోస్. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి గల కారణం అందులో ఉండే రైబోఫ్లేవిన్. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది? విటమిన్ బి లోపిస్తుంది. తద్వారా బెరిబెరి వ్యాధి వస్తుంది. పాలిష్ చేయబడిన బియ్యాన్ని ఎక్కువ తిన్నట్లయితే విటమిన్ బి లోపిస్తుంది. అత్యల్ప తీయదనం గల చక్కెర. తక్కువ అత్యల్ప తీయదనం గల చక్కెర లాక్టోస్. ఇక్కడ అతి ఎక్కువ తీయనైంది, చక్కెరలో అతి తీయనైంది ఫ్రక్టోస్. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. కేసిన్ అనే ప్రోటీన్ ఎందులో ఉంటుంది? పాలల్లో ఉంటుంది. శరీరంలో కొవ్వుని నిల్వ చేసే కణాలు అడిపోసైట్స్. క్యాన్సర్ను నివారించే గుణాలున్న విటమిన్ ఏది? విటమిన్ కే అండ్ ఈ. సిల్వర్ విప్లవం అనేది దేనికి సంబంధించింది? గుడ్లు. ఫ్రెండ్స్, కేవలం 1 అవర్లో ఈ 500 క్వశ్చన్స్ అనేవి మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మీకు మిగతా టాపిక్స్ అన్నీ చెప్తాను. ఇలా ర్యాపిడ్ రివిజన్ ద్వారా చెప్తాను. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అన్ని సబ్జెక్ట్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా చెప్తాను. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. 2-3 డేస్ కష్టపడి ఈ స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసి మీకు అతి తక్కువ సమయంలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, దసరా సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇప్పటివరకు మీ ఏ యాప్ చూసుండారండి, ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా వీడియోస్ అనేది కంప్లీట్ చేయబడి ఉంటాయి. ర్యాపిడ్ రివిజన్ ద్వారా వీడియోస్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో నచ్చిన వారు ఉంటే ఎవరైనా ఈ కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.